పూరా లోకల్ ఆర్డినెన్స్ మీరు ఏదైతే ఆర్డినెన్స్ కోసం మీరు పంచాయత్ రాజ్ యాక్ట్ సవరించి క్యాప్ తీసేసి 50% క్యాప్ తీసేసి పంపించారు కదా. అంటే మాకు ఇప్పుడు రెండు అంశాలు ఇక్కడ 42% రిజర్వేషన్ బీసీలకి కోసం తీసుకొచ్చినటువంటి బిల్లు సంబంధించి పార్లమెంట్ నుంచి మేము తీసుకొని వచ్చిన తర్వాత కూడా పంచాయతీరాజ్ గతంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ యాక్ట్లో ఉన్నటువంటి క్యాప్ని మేము తొలగించకపోతే అది తీసుకొచ్చిన తర్వాత కూడా అది అడ్డంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చాం. అంటే మేము మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఎక్కడెక్కడ మార్గాలు అవసరం సుగమం చేయాలో వాటన్నిటిని క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. గవర్నర్ గారికి పంపించాం, మీ అందరికీ తెలిసిందే. మేము ఆశిస్తూ ఉన్నాం గవర్నర్ గారు కూడా డెఫినెట్గా ఆర్డినెన్స్కి ఆమోదముద్ర వేసి పంపిస్తారండి. రామచంద్రరావు గారికి కొంత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకి కొంత దళితులన్నా బలహీన వర్గాలన్నా కొంత ఎక్కడో చిన్న చూపు ఉన్నట్టుంది. అందుకే వారు పదే పదే ఎప్పుడు ఈ వర్గాల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ప్రయత్నం చేసి మేలు జరగాలి ప్రయత్నం చేస్తున్నా దానికి అడ్డంగా ఏదో మాట్లాడటం వారికి అలవాటు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనకు సంబంధించి వారి పాత్ర ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలుసు. ఇవాళ ఎస్ మేమే హామీ ఇచ్చాము క్యాస్ట్ సెన్సస్ చేస్తామని. ఆ ఎంపిరికల్ డాటా ప్రకారం 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా మేమే చెప్పాము. ఆ చెప్పిన దానికి అనుగుణంగానే మేము సైంటిఫిక్గా సర్వే చేసి కేబినెట్ ఆమోదంతో శాసనసభలో పెట్టి శాసనసభ ద్వారా బిల్ పాస్ చేసి పంపిస్తా ఉన్నాం. మీరే చెప్పారు మీరే చేసుకోండి అంటే ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వం ఇదేంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారం. కానీ ఏదో మేమేమో భారతీయ జనతా పార్టీని మీ పార్టీలో తీర్మానం చేసి దీనికి బిల్లు ఆమోదం చేయండి అని నేను చెప్పలేను. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదం తెలియజేసి చేయండి అని చెప్తా ఉన్నాం. బహుశా దాన్ని అర్థం చేసుకోవటంలో వారికి ఏదైనా పొరపాటు ఏమైనా ఉందేమో అని నా అనుమానం. ఇటువంటి లీగల్ నోటీసులకి భయపడేవాడు కాదు బట్టి విక్రమార్క. ఐ స్టాండ్ బై వాట్ ఎవర్ ఐ సెట్. సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ లీగల్ నోటీసు ఆయన చెప్పిన దానికి ఆయన నోటీస్ పంపించిన దానికి ఆ పార్టీ పరంగా ఏ రకంగా సమాధానం చెప్పాలో తెలుసు, వ్యక్తిగా నేను కూడా ఏ రకంగా సమాధానం చెప్పాలో కూడా తెలుసు. When time comes, I'll definitely answer that.